హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు అప్లికేషన్ రిలీజ్ చేస్తున్నట్టుగా నూతన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ కోసం వీడియోని ఎండ్ వరకు చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 6 హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత అందులో ఒక్కొక్కటి అమల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అందులోనే భాగంగా ప్రజాపాలనను కిందటి నెలలో జరిపించింది. అందులో సుమారు 1 కోటికి పైగా అప్లికేషన్లు వచ్చాయి. అందులో 20 లక్షలకు పైగా రేషన్ కార్డు లేని వారు ఉన్నట్టు తెలిసింది. అందుకే నూతన రేషన్ కార్డ్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్స్ని ఓపెన్ చేయాలి అని అనుకుంటుంది. చాలా రేషన్ కార్డులు డూప్లికేట్లుగా ఉన్నాయి అని వాటిని వెరిఫికేషన్ చేస్తారు అని తెలియచేసింది. కాబట్టి నూతన రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటూ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. దానికోసం ఎలాంటి లాస్ట్ డేట్ అంటూ లేదంటూ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.